నమస్తే వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. కాంగ్రెస్ టు జనసేన వయా వైసీపీ 4 టైమ్స్ ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసిన సీనియర్ లీడర్. ఆ ఒంగోలు సీనియర్ లీడర్ పొలిటికల్ ట్రాక్ రికార్డ్ ఇది. ఒకప్పుడు ఓ రేంజ్లో హవా నడిపించి జనసేనలో చేరాక ఉనికి కోసం ఆరాటపడాల్సి వచ్చిందట. ఇక సీనన్న ఫుల్ స్వింగ్లో రాబోతున్నారట. ఆయన కోసం జనసేన అధినేత పవన్ రూట్ క్లియర్ చేయడంతో ఇప్పుడు జోరు పెంచబోతున్నారట. వాసు కీరోల్లో ఆ జిల్లాలో ఫ్యాన్ స్పీడ్ ఇంకా తగ్గేనా? ఇంతకు ఎవరా నేత? జనసేనలో ప్రయారిటీ ఆయన పెరగటానికి రీజన్ ఏంటి? బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఒంగోలులో లైన్ క్లియర్. బాలినేని కోసం జిల్లా కమిటీనే రద్దు చేసిన పవన్. కీలక వైసీపీ నేతలను జనసేనలోకి తెచ్చే ప్రయత్నాలు. ఒంగోలులో మళ్లీ సీనన్న హవా స్టార్ట్ కానుందా? ఒంగోలు జనసేనలో ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ పొలిటికల్ హాట్ టాపిక్ అవుతున్నాయి. వైసీపీ నుంచి జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి గుడ్ డేస్ స్టార్ట్ అయినట్లేనన్న టాక్ బలంగా వినిపిస్తోంది. మొన్నటి వరకు జనసేనలో తగిన ప్రాధాన్యం దక్కకపోగా ఆయన ఆ పార్టీలో చేరినప్పటి నుంచి గ్రూపుల గోల ఎక్కువైపోయింది. ఈ క్రమంలో జనసేనలో బాలినేని స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. జనసేనలో బాలినేని పట్టు పెరగకుండా ఆయనకు వ్యతిరేకంగా పావులు కదుపుతూ వచ్చారట ఇద్దరు ముగ్గురు నేతలు. అయితే తనకు చెక్ పెట్టేందుకు నడుస్తున్న వర్గపోరుపై పలుసార్లు జనసేన అధినేత పవన్ దృష్టికి తీసుకువెళ్లారట బాలినేని. దీంతో పవన్ కూడా ప్రకాశం జిల్లా లీడర్లకు ఎన్నిసార్లు సర్ది చెప్పినా సయోధ్య కుదిర్చినా నేతల్లో మార్పు రాలేదని అంటున్నారు. అందుకే ప్రకాశం జిల్లా జనసేనలోని అన్ని కమిటీలను రద్దు చేసి ఆ మధ్య పెద్ద చర్చకే దారితీశారు పవన్. ఇదంతా బాలినేని శ్రీనివాస్ రెడ్డికి రూట్ క్లియర్ చేసేందుకే అన్న గుసగుసలు అప్పట్నుంచే బలంగా వినిపిస్తూ వస్తున్నాయి. బాలినేని బలమైన నాయకుడు కావడం, మిగతా ఒంగోలు నేతలు కలిసిపోకపోవడంతో పవనే సీరియస్ డెసిషన్ తీసుకున్నారని అంటున్నారు. ఈ క్రమంలో ఒంగోలులో జనసేనకు బాలినేని కొత్త ఉత్సాహం తీసుకొస్తారా? యాక్టివ్గా ఉన్న ఇద్దరు కీలక నేతల కంటే బెటర్గా పనిచేసి తన సత్తా చాటుతారా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. జనసేనలో ఇమడడానికి ఇబ్బంది పడినా ఈ మధ్య బాలినేనికి జనసేనలో ప్రాధాన్యత పెరుగుతూ వస్తోందట. ముందు నుంచి పవన్ కళ్యాణ్ అయితే బాలినేనికి మంచి గుర్తింపు, గౌరవం ఇస్తూనే ఉన్నారు. ప్రకాశం జిల్లా కమిటీని జనసేన రద్దు చేసింది. అంతేకాదు బాలినేనిని జాయినింగ్స్ కమిటీలోకి తీసుకున్నారు. పార్టీ జిల్లా పరిశీలకుడిగా కూడా నియమించారు. గతంలో కాంగ్రెస్ లో, ఆ తర్వాత వైసీపీలో ఎక్కువ కాలం పనిచేయడంతో ఒంగోలు పాలిటిక్స్ లో మంచి పట్టుంది. ఆయన వైసీపీకి దూరం కావడం ఆ పార్టీకి లోటైతే, జనసేనలో చేరిపోవడంతో పాటు పవన్ కూడా బాలినేనికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో జిల్లాలో జనసేనకు కొత్త ఊపు కనిపిస్తోంది. బాలినేని కూడా జిల్లాలో తన పట్టును మరింతగా పెంచుకునేందుకు పట్టుదలతో పనిచేస్తున్నారట. ఈ నేపథ్యంలో బాలినేని చక్రం తిప్పుతూ ఉండడంతో వైసీపీకి, జగన్కు బిగ్ షాక్ తప్పదా అన్న చర్చకు దారితీస్తోంది. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా పనిచేసిన మానుగుంట మహీధర్ రెడ్డిని జనసేన గూటికి చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్. కందుకూరు నియోజకవర్గంలో బలంగా ఉన్న మహీధర్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి గెలిచారు. అప్పుడు వైసీపీ పవర్లోకి వచ్చినా ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. ఆ అసంతృప్తి అలా ఉండగానే 2024 ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. దాంతో 2024 ఎన్నికల ముందు నుంచే ఆయన వైసీపీకి దూరంగా ఉంటున్నారట. గత ఎన్నికల్లో కూడా ఆయన కూటమి అభ్యర్థి విజయానికి కృషి చేశారని ప్రచారం సాగింది. గత 2 ఏళ్లుగా ఆయన వైసీపీలో యాక్టివ్గా లేరని అంటున్నారు. కానీ వైసీపీకి రాజీనామా చేయలేదు. ఆయనకు స్థానికంగా ఉన్న బలాన్ని దృష్టిలో పెట్టుకుని జనసేనలోకి తీసుకొచ్చేలా బాలినేని చక్రం తిప్పుతున్నట్లు ఒంగోలు పొలిటికల్ సర్కిల్స్ లో ఇన్సైడ్ టాక్ నడుస్తోంది. అయితే వచ్చే ఎన్నికల్లో కందుకూరు నుంచి టికెట్ ఇస్తామని మహీధర్ రెడ్డికి జనసేన హామీ ఇస్తే జిల్లాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోవడం ఖాయం అని అంటున్నారు. ఒకవేళ మహీధర్ రెడ్డి జనసేన గూటికి చేరితే మాత్రం వైసీపీకి ఇబ్బందికర అంశమే అవుతుందని చర్చించుకుంటున్నారు.
జిల్లాలో ఇప్పటికే సరైన నాయకత్వం లేక వైసీపీ అధిష్టానం క్యాడర్ డైలమాలో ఉంది. బాలినేని వ్యూహం వర్కౌట్ అయితే మాత్రం ఫ్యాన్ పార్టీ ఇంకాస్త ఇబ్బంది పడాల్సి వస్తుంది అన్న టాక్ వినిపిస్తోంది. మరి బాలినేని ఎత్తులకు వైసీపీ పై ఎత్తులు వేస్తుందా లేక చేతులు ఎత్తేస్తుందా అనేది వేచి చూడాలి మరి.